జలాధార ప్రాంతే సకలజన సర్వేష్టఫలదః కలౌ అస్మిన్ దైవం జయతి చిలుకూరు వెంకటపతి. కలియుగంలో ప్రత్యక్షంగా మన కోసం భూలోకం పైన అవతరించి నిలబడి ఉన్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల కొండపైన తన నివాసాన్ని ఏర్పరచుకొని మన కోసం ఇంకా సౌలభ్యుడుగా ఉండాలని స్వయం వ్యక్త క్షేత్రంగా స్వయంభూ క్షేత్రంగా చిలుకూరులో అవతరించి ఉన్నారు. ఆ స్వామివారి సేవలో ఉన్నందుకు మా నాన్నగారి యొక్క మాటలు కొన్ని మీ ముందు ఉంచాలని సౌందరరాజన్ గారు 91 సంవత్సరాల వయస్సు ఆయనకి. ఈ పరకామణి వ్యవహారం వెలుగు చూసిన తర్వాత కొన్ని అంశాలు మీ ముందు ప్రస్తావించాలని వచ్చాను. ముఖ్యంగా భగవద్ రామానుజుల వారి కాలం కంటే పూర్వం 8వ శతాబ్దము 9వ శతాబ్దం సమయంలో శ్రీరంగ క్షేత్రంలో జరిగినటువంటి ఒక ఘట్టం. అప్పావయ్యంగార్ అని ఒక అర్చక స్వామి, ఆయన గోపురం పైకి ఎక్కి స్వామివారి కోసం ఏర్పడినటువంటి సొమ్ముని మొత్తం ఈ ధర్మకర్తలే తినేస్తున్నారు కదా, స్వామివారికి ఏమీ మిగల్చడం లేదు కదా అని గట్టిగా అరుచుకుంటూ గోపురం పైనుంచి కింద దూకి ఆత్మహత్య చేసుకుంటారు. శ్రీరంగ క్షేత్రంలో మీరు వెళ్ళి ఆ గోపురంని పరిశీలిస్తే ఆయన యొక్క శిలామూర్తి ఇప్పుడు కూడా ఉంటుంది. అప్పావయ్యంగార్ అని ఆయన పేరు. అప్పుడు మీడియా లేదు, కానీ అది రికార్డ్ చేసిబడింది. ఐమ్ టెల్లింగ్ అబౌట్ 1200 సంవత్సరాలకు పూర్వం జరిగినటువంటి ఘట్టాన్ని ఇప్పుడు కూడా మనం గుర్తు తెచ్చుకుంటున్నాము అంటే ఇలాంటి స్వార్థపరులు అప్పుడు కూడా ఉన్నారు అని ఒక ఇది. అయితే భగవద్ రామానుజుల వారు ఏం చేశారంటే దానికి ఒక చెక్స్ అండ్ బ్యాలెన్స్ అంటాం చూడండి, దానికి కోయిల్ ఒழுగు అని కోడ్ ఆఫ్ కండక్ట్, దేవాలయ నిర్వహణ జరిగేటప్పుడు భగవంతుడికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని మనం ఆయన నైవేద్యం కానీ ఆయన యొక్క పూజా విధానం కానీ ఆయనకి ఏర్పడినటువంటి సొమ్ముని మనం ఎలాగా వాడాలి, ఎలా స్వామివారికి నివేదించాలి అన్నదానికి ఒక కోయిల్ ఒழுగు అని ఏర్పరిచారు. ఆ కోయిల్ ఒழுగులో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానంలో పెద్ద జియంగారు చిన్న జియంగారు వ్యవస్థ ఎన్ని వందల సంవత్సరాలుగా నడుస్తున్నది. అది ఒక పరంపరాగతమైనటువంటి సంస్థ. వారి పర్యవేక్షణలోనే ఈ ఆగమ విధానాలన్నీ కూడా నడుస్తాయి. ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఆగమబద్ధమైన నిర్ణయమా కాదా అనేది వారి ముందు నివేదిస్తారు. ఎంత పండితోత్తములైనటువంటి అర్చకులు ఉన్నా కూడా వారి యొక్క కనుసన్నల్లోనే వ్యవహారం మొత్తం జరుగుతుంది. అలాంటి ఒక పెద్ద జియంగారు చిన్న జియంగారు వ్యవస్థలో ఈ పరకామణికి కూడా పర్యవేక్షకుడుగా ఒక ఆయన ఉన్నారు. ఆయన మీద ఒక ఆరోపణ వచ్చింది. అది ఆరోపణ వెలుగు చూసినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించాము, దానికి ఇంకొకసారి అలా జరగకుండా చూడడానికి ఏమి చర్యలు తీసుకున్నాము, అలాంటి ఒక కార్యక్రమం జరిగినప్పుడు ఒక తప్పు జరిగినప్పుడు దాన్ని సరిదిద్దే ప్రయత్నం ఏమైనా చేశామా, ఈజ్ దర్ ఎనీ అవేకనింగ్, దాని మీద మనం మేల్కొన్నామా అనేటటువంటి ప్రశ్నలు ఈ సంఘటనలు చూస్తే వస్తున్నాయి. ఇది నేను భక్తులందరినీ కూడా మీడియా మాధ్యమం ద్వారా ప్రార్థించేది, ఇది రాజకీయాలకు అతీతంగా చూడాలి. ఇది భగవంతుడికి సంబంధించినటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన విషయం. అయితే నేను ఈ జరిగేటటువంటి సంఘటనను చూసి కొంచెం నిర్ఘాంతపోయాను.
మా నాన్నగారికి కూడా ఆందోళనకరమైనటువంటి మనసు. ఇది ఎలా ఇంకోసారి జరగకుండా ఏం చేయాలి అనే దానికి మనం పూనుకోవాలి. ఇప్పుడు జరిగిన వారిని పట్టుకొని వారిని శిక్షించడం ఒక ఎత్తు అయితే, పునశ్చ ఇలాంటి సంఘటన జరగకుండా ఉండడానికి మనం ఏం చర్యలు తీసుకోవాలి అనే విధానంలో కూడా మనం ఆలోచించాలని ప్రార్థిస్తున్నాను. 3 భాగాలుగా పెట్టుకున్నాను. మొదటి భాగం మనం పూర్వం ఎలా జరిగింది, ఇప్పుడు ఏం చేయాలి, తర్వాత ఏమి చర్యలు చేపట్టాలనేది పెద్దలు నిర్ణయించాలని ప్రార్థిస్తున్నాను. రెండవ భాగంలో ఏంటి అంటే, ఈ వ్యవస్థలో భగవంతుడికి సంబంధించినటువంటి కానుకలు. ఈ పరకామణి అంటే ఏంటి? 1 రూపాయి అయినా 10 రూపాయలైనా 1000 రూపాయలైనా భగవంతుడికి చెందాలి, భగవంతుడి సేవకి చెందాలి, ఆయన కైంకర్యానికి వాడాలి అనేటటువంటి భక్తి పారవశ్యంతో ఇచ్చినటువంటి ఆ కానుకని మనం అంతే పవిత్రంగా భావించాలి అనేటటువంటి ప్రశ్న ఇది. నేను ఇవాళ పొద్దున తిరుమలలో ఉన్న అద్భుతంగా అక్కడ వ్యవస్థ నడుస్తున్నది. బయటంతా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు, ఒక పద్ధతిగా ఉంది. ప్లాస్టిక్ నిషేధించారు, నీళ్ళ బాటిల్లే తీసుకుపోవాలి. చెక్ ప్రతి రోడ్ చెక్ పోస్ట్లో చెక్స్ చేస్తున్నారు. బయట మద్యం బాటిల్ వెళ్లకుండా పైకి ఇవన్నీ చాలా జాగ్రత్తగా పరీక్షిస్తున్నారు. అంటే బాహ్యమైనటువంటి పరిశుభ్రత ఒక ఎత్తు అయితే, మానసికమైనటువంటి పరిశుభ్రత అక్కడ పరకామణికు వెళ్ళడానికి. ఎందుకంటే కొంతమంది స్వామివారు ఇంతే రంజనా కుమార్ గారు చెప్పినట్టు వారి బిజినెస్లో స్వామివారికి 2 వంతు వాటా అంట. అసలు బిజినెసే స్వామివారిది మొత్తం 100%. కానీ వారు ట్రాన్సాక్షన్లో ఒక 2% స్వామివారికి ఆయన కార్యక్రమాలకి సమర్పించాలని నిర్ణయించుకున్నప్పుడు మనం అక్కడ ఎలాంటి వారిని నియమించాలి, వారికి ఎలాంటి ఒక మానసికమైనటువంటి ఒక భావన ఉండాలి అనే దాని మీద కూడా మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని నేను ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే మీరు హ్యాండిల్ చేసే పని భగవంతుడి సొమ్ము, ప్రతి రూపాయి భగవంతుడిది. చాలా జాగ్రత్తగా మీరు దాన్ని భావించాలి అనేటటువంటి భావన వాళ్ళకి రావాలి. ఎందుకంటే నేను నాన్నగారు చెప్పేవారు చిలుకూరులో, రే స్వామివారికి ప్రతి ఒక్క వస్తువు స్వామివారికి చెందింది అనే భావన మనందరిలో ఉండాలి. దాన్ని మన కోసం వాడుకుంటే, భగవద్గీతలో స్వామివారు 3వ అధ్యాయంలో చెప్తున్నారు, భగవంతుడి యొక్క సొమ్ము, దైవానికి సమర్పించిన సొమ్ము తన కోసం వాడుకున్న వాడిని నేను స్థేన ఏవ సహా, ఐ డిక్లేర్ హిమ్ యాజ్ ఎ థీఫ్. అంటే శ్రీకృష్ణ పరమాత్మే వాడిని నేను దొంగ అంటాను. అంటే భగవంతుడే మనల్ని దొంగ అన్న తర్వాత ఇంకా ఎవరి లోక్ అదాలత్ ఏం చెప్తుంది, సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడే మన మీద అలాంటి టైటిల్ ఇచ్చేస్తే మనం ఏం చేయాలి? అందుకోసం ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. 3వది, ఇప్పుడు జరగాల్సిన దాని గురించి నేను చెప్తాను. ఎందుకంటే పెద్దలు వీరందరూ కూడా నిష్ణాతులు. లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, మొత్తం హీ విల్ బ్రీఫ్ వాట్ హస్ టు బి డన్. నేను ఏంటి అంటున్నాను అంటే, ఒక కమిటీ, ఏ నీడ్ ఆఫ్ ది అవర్ ఈజ్ ఎ కమిటీ లైక్ 1000 పిల్లర్ డెమాలిషన్ కమిటీ, లైక్ పివిఆర్కే ప్రసాద్ కమిటీ. ఒక రిటైర్డ్ జడ్జి గారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఇంతకుముందు టీటీడీలో పనిచేసినటువంటి వారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైనా కావచ్చు, ఒక రిటైర్డ్ జడ్జి, ఇంకొక ఆధ్యాత్మికవేత్త, ఒక మఠాధిపతిని కూడా పెట్టు. ఇప్పుడు ధార్మిక పరిషత్ అనేది లేదు కాబట్టి ఒక మఠాధిపతి ఆధ్వర్యంలో ఈ ఒక 3 నెలలు టైం ఇచ్చి దీని మీద ఒక నివేదిక సమర్పించి, పునశ్చ ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఏమేమి చర్యలు చేపట్టాలనే నివేదిక రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద.
తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.